తెలంగాణ అంతటా ఏ మూలకువైనా ఏ పల్లెకువైనా డెవలప్మెంట్ పనులు అరుచుకునేది గవర్నమెంటే. సర్పంచ్ కాంచి ఎమ్మెల్యేలు మంత్రుల దాకా ఎవ్వల లెవెల్లాలు పనులు సగబెడుతుంటారు. అయితే హైదరాబాద్లో ఒక ఏరియాలో మన సర్కార్ నడవది కనుక నడవది. అట్లాని ఓట్లేయరా అంటే బాగా చెప్తేస్తారు, ఎమ్మెల్యే బరాబరు ఉంటాడు. కానీ గా జాగల కొబ్బరికాయ కొట్టలేడు, ఏ కార్యం చేయలేడు. ఏరియా ఉన్నదే గాని పెత్తనం కాలది. గా ముచ్చటకు పోయే ముంగట గీడికెళ్ళి చాలు చేద్దాం. సికింద్రాబాద్ చుట్టూ సిటీ రాజకీయం నడుస్తున్నదుల్లో లస్కర్ జిల్లా ఇయ్యాలని బీఆర్ఎస్ లాడాయి, కంటోన్మెంట్ బోర్డును జిహెచ్ఎంసీలో కలిపేయాలని కాంగ్రెస్ ఉద్యమము. మొన్న ఆళ్ళు రోడ్ల మీదకి వచ్చారు, ఇవాళ ఈలు దీక్ష పట్టిండ్రు. దానికి ఎమ్మెల్యే తలసాని సార్ లీడరు, దీనికి ఎమ్మెల్యే శ్రీకణేష్ సార్ లీడరు. ఏక్ మార్గ సబ్ తుకడా అన్నట్టు ఒకటే ఒక మార్గం, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయితేనే సర్వరోగ నివారణ అవుతుందని భావించి సిటీ మున్సిపాలిటీని ఔటర్ రింగ్ రోడ్ దాకా పట్టుకపోయింది కదా సర్కార్ వాళ్ళు. అందులో సికింద్రాబాద్ కు అన్యాయం జరిగింది, మాకు సపరేట్ కార్పొరేషన్ ఉండాలి, లస్కర్ పేట తోటి జిల్లా వేయాలని ఈనాడమనే ఉద్యమం చాలు చేశారు కార్పొరేట్ వాళ్ళు. సికింద్రాబాద్ ని జిల్లా చేయాలి, సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్ కు మీరు దిగి రాకపోతే మిమ్మల్ని దించేస్తాం బిడ్డ, జాగ్రత్త. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మిలిటరీకి సంబంధించింది కాబట్టి దీనికి బోర్డు ఉంటది, ప్రతి ఒక్కటి అల్లే చూసుకుంటారు. మన తెలంగాణ గవర్నమెంట్ కు గింత సంబంధమే ఉండదు, సెంట్రల్ ల్యాండ్ వల్ల నడుస్తుంది. బోర్డుకి ఎలక్షన్లు పెట్టగిన 11 ఏండ్లు అయితే ఇంకా నచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చి అట్లనే నడిపిస్తున్నారు అనేది ఎప్పటికంచెల్లో లొల్లి అవుతుంది. లోకల్ ఎమ్మెల్యే ఉన్నా కూడా కంటోన్మెంట్ ఏరియాలో ఏ పనులు చేయలేని పరిస్థితి. గందుకే జిహెచ్ఎంసీలో కలిపేటట్టు సెంటర్ వాళ్ళతోటి మాట్లాడి తువ్వ సాఫ్ చేయాలని మన సెంటర్ మంత్రులను లోకల్ ఎంపీని కోరుతున్నారు. కానీ ఒకటే సికింద్రాబాద్ గురించి మీరో తీలరా అల్లో తీలరా కొట్లాడితే ఎట్లా సాలరు. పార్టీలు జెండాలు పక్కకు పెట్టి ఒక్క మాట మీదకి వచ్చి అందరు మెచ్చేటట్టు చేస్తే బాగుంటదేమో, చూడుండ్రి మరి.